వెల్కమ్ టు ఈనాటి వతన్ న్యూస్. రాష్ట్రంలో వివిధ రాజకీయ పార్టీలలో ఉన్న ముస్లిం మైనార్టీ నాయకులు చట్టసభలకు వెళ్లాలన్నదే తమ లక్ష్యమని, ఆ దిశగా తాము ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నామని రాష్ట్ర ముస్లిం ఐక్యవేదిక ప్రెసిడెంట్ సయ్యద్ జాఫర్, అధికార ప్రతినిధి ఖలీల్ సయ్యద్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా హిందూపురం పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంహెచ్ ఇనాయతుల్లా, కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి షాహీన్ల గెలుపు కోసం ప్రచారానికి విచ్చేసిన వారు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. 2024 సార్వత్రిక ఎన్నికలు ఇటు రాష్ట్ర అభివృద్ధి, అటు దేశ అభివృద్ధి, అదేవిధంగా భావితరాల బంగారు భవిష్యత్తును నిర్దేశించబోతున్నటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ముస్లిం ఐక్యవేదిక ఒక ఓటు మన కోసం, ఒక ఓటు దేశం కోసం అనే నినాదంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం ఐక్యవేదిక పనిచేస్తుంది. ముఖ్యంగా ముస్లిం ఐక్యవేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ పార్టీలో ఉన్నటువంటి ముస్లిం అభ్యర్థుల బరిలో ఉన్నటువంటి ముస్లిం అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు వారి విజయాన్ని మా యొక్క భుజస్కంధాలపై వేసుకుంటూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పర్యటనలో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక ప్రముఖ కలిగినటువంటి ప్రాంతమైనటువంటి హిందూపురం అటు పార్లమెంటు, అదేవిధంగా అసెంబ్లీ సెగ్మెంట్ కోసం ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా ముస్లిం ఐక్యవేదిక ఈరోజు హిందూపురంలో పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి మన సుపరిచితులు, అందరివారు, పేద బడుగు బలహీన మైనార్టీ వర్గాల కోసం అహర్నిశలు నిరంతరం కష్టపడేటువంటి వ్యక్తి, ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి సమద్ షాహీన్ భాయ్ గారు, అదేవిధంగా మరోపక్క అపార సుదీర్ఘ అనుభవం, ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు తమ కుటుంబం కంటే సమాజంలో గడిపే వ్యక్తి, పిలిస్తే వెంటనే పలికే వ్యక్తి, సుదీర్ఘ అనుభవంతో ప్రజలలో పరిచయం అక్కర్లేని పేరుగా ప్రసిద్ధిగాంచినటువంటి మన కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి ఇనాయతుల్లా భాయ్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. వీరిద్దరికీ ఈరోజు రాష్ట్ర ముస్లిం ఐక్యవేదిక సంపూర్ణ మద్దతును ప్రకటిస్తూ వారి విజయం కోసం ఈరోజు హిందూపురంలో ప్రచారానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా ముస్లిం ఐక్యవేదిక హిందూపురం, అదేవిధంగా హిందూపురం పార్లమెంట్ సెగ్మెంట్లోని అసెంబ్లీ స్థానాల్లో ఉన్నటువంటి అశేష ప్రజానికానికి వినమ్రపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ పిలుపునిస్తోంది. పోరాట యోధులు, ప్రజా సంక్షేమం కోసం, పేద బడుగు బలహీన మైనార్టీ వర్గాల కోసం, భావితరాల బంగారు భవిష్యత్తు కోసం ఇటువంటి సమర్థవంతమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి నాయకులకు మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటు వేసి అఖండ మెజారిటీతో ఒకరిని అసెంబ్లీకి, మరొకరిని పార్లమెంట్కు పంపించాల్సిందిగా నేను ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు జాఫర్ గులిగా మీకు పిలుపునిస్తూ మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మరో ముఖ్యమైనటువంటి విషయం, ఈరోజు భిన్నత్వంలో ఏకత్వం, సర్వమత సమ్మేళనం, సంస్కృతి సాంప్రదాయాల సంగమం అయినటువంటి పవిత్రమైనటువంటి భారతదేశంలో భావితరాల బంగారు భవిష్యత్తును గతంలో కని విని ఎరగని రీతిలో ఈ 2024 సార్వత్రిక ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారుతున్నటువంటి తరుణంలో ఇటు దేశ ప్రజలు కూడా అటు ఇండియా కూటమిని అధికారంలోకి చూడాలనే ఒక ఆశ కూడా, ఒక ఆశా కిరణం కూడా రాహుల్ గాంధీ రూపంలో కనబడుతూ ఉంది. కాబట్టి మనమందరూ కూడా ఏదే విధంగా అయితే సంస్కృతి సాంప్రదాయాలతో మనమందరూ కూడా కలిసిమెలిసి ఉంటున్నామో, భారతీయులకు ఇక్కడ హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్ సోదరులందరూ కూడా ఒక తల్లి బిడ్డలు. ఇక్కడ కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, వర్గం లేదు, మనమంతా సోదరులం, మనమంతా భారతీయులం. ఐక్యమత్యమే మన బలం, మానవత్వమే మన మతం, ఇదే భారతీయుల నినాదం అనే విధంగా మనం ఇక్కడ అందరూ కూడా సంతోషంగా